చూడండి మెంటర్షిప్ వాళ్ళకి ఈరోజు టాపిక్ ఇచ్చాను, కవి రచన వాదాలు అని చెప్పేసి. చూడండి ఆచార్య నాగార్జున, భావ వివేకుడు, కొందనాచార్యులు, ఇలా వాదాలు అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. వాదము 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 ఇట్లా అన్ని వాదాలు అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దీన్ని ఒక టేబ్లెట్ ఫార్మాట్లో మనం క్రియేట్ చేస్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది. చూడండి ఆచార్య నాగార్జున రచనలో సృహుల్లేఖనం, రత్నావళి, ప్రజ్ఞా ప్రాథమిత శాస్త్రం, రసరత్నాకరం. అదే వాదాలు మాధ్యమికవాదం, శూన్యవాదం. భావ వివేకుడు తర్కజ్వాల, ప్రజ్ఞా ప్రదీప, కర్తల రత్న. అదేవిధంగా వాదాలు చూస్తే భావ వివేకుని స్వతంత్ర మాధ్యమికవాదం, న్యాయ ప్రయోగ సిద్ధాంతం. కొందనాచార్యులు ఇతని యొక్క రచన సమయానుసారం, వాదము శార్వాదం, అనేకవంతవాదం. సో ఈ విధంగా మనం 30 రూపీస్కే డైలీ 3 to 5 టాపిక్స్ అనేది మనము మంత్కి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు మన యాప్ కింద ఉంటుంది, కోర్స్ లింక్ ఉంటుంది, బై చేయొచ్చు. 30 రూపీస్, రేపు 50 రూపీస్ అవుతుంది. తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇట్లా సింపుల్ ఫామ్లో బాగా లెంతీ ఉన్న టాపిక్ని ఈజీ వేలో మీకు చూడండి. ఇవన్నీ వాదాలనే మీకు ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఇట్లా టేబ్లెట్ ఫార్మాట్లో ఉంటే మీకు ఈజీ అవుతుంది. సో ఇట్లా మనం 30 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ కూడా టీమ్స్ ఎకానమీ స్టార్ట్ చేస్తాం. ఎకానమీలో ఒక 1000 టీమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఓన్లీ ఇండియన్ ఎకానమీ అండ్ సెక్షన్ 3 కలిపి. సో నెక్స్ట్ ఇది కాగానే అంటే ఇది మంత్లీ కంటిన్యూ అవుతుంది. దీంతోపాటు ప్యారలల్గా అది డైలీ 10 టాపిక్స్ అట్లా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.